విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విభేదాలు వైసీపీ పెద్దలకు కునుకు పట్టకుండా చేస్తున్నాయి. ఒకవైపు ఇక్కడ టీడీపీ మరింత బలపడుతోంది, మరోవైపు ఇక్కడ పార్టీలో రెండు వర్గాల మధ్య విభేదాలు పార్టీని ఎక్కడ బలహీనం చేస్తాయోనని వైసీపీ పెద్దలు తలపట్టుకుంటున్నారు. ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇరు వర్గాలకు సీఎం ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ సౌత్ లో ఎందుకింత రాద్ధాంతం? దక్షిణ నియోజకవర్గం వర్గపోరుపై సీఎం సీరియస్ అయ్యారట. ఇటీవల సీఎం విశాఖ వచ్చిన సందర్భంగా ఐటీ హిల్స్ లో సీఎంకు స్వాగతం పలికేందుకు వెళ్లిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ కు సీఎం క్లాస్ పీకటం వైసీపీ వర్గాలలో చర్చనీయాంశమైంది. ఇంతకీ అసలు విషయానికి వస్తే వాసుపల్లిపై ఇటీవల దక్షిణ నియోజకవర్గంలో రెండవసారి వెలిసిన పోస్టర్లు వ్యవహారం కలకలం సృష్టించింది. ఇది నియోజకవర్గంలో వర్గపోరును మరోసారి బహిర్గతం చేసింది. దీనిపైనే సీఎం ఇద్దరికీ క్లాస్ పీకారని, జుత్తుంటేనే తలదువ్వుకోవచ్చునని, తాను సీఎంగా ఉంటేనే పదవులు అంటూ జాగ్రత్తగా కలిసి పనిచేసుకోవాలని చెప్పినట్టు సమాచారం. సీఎం ఇంత సీరియస్గా ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడానికి ప్రధాన కారణం గత కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గంలో ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పలుమార్లు ఉత్తరాంధ్ర వైసీపీ పెద్దలు ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు సుధాకర్కు ఆయన సపోర్ట్ బాగా ఉండేది. ఒక దశలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇదంతా మనసులో పెట్టుకుని విజయసాయిరెడ్డిపై మీడియా సాక్షిగా బహిరంగంగానే ధ్వజమెత్తారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వచ్చాక వాసుపల్లి గణేష్ కుమార్కు మరింత రెచ్చిపోతున్నారని, వైసీపీలో మొదటి నుంచి ఉన్నవారిని పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఇంత వివాదాలకు ప్రధాన కారణం ఏమిటి? ఈ నియోజకవర్గం వైసీపీ పెద్దలకు కూడా కంటిలో నలుసులా ఎందుకు మారింది అంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. విశాఖ దక్షిణ నియోజకవర్గం విశాఖ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఒకటి. విశాఖ మహానగరంలోనూ ముఖ్యమైన ప్రాంతాలు అన్నీ ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, విశాఖ పోర్ట్ ట్రస్ట్, షిప్పింగ్ హార్బర్తో పాటు మరిన్ని ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. విశాఖలోని ప్రధాన నగరం అంతా ఈ నియోజకవర్గంలోనే ఉంది. అటు ఆధ్యాత్మికంగా అనేక ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, మసీదులు, చర్చిలు విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. ఈయన 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది అనంతరం అధికార వైసీపీ పార్టీలో చేరారు. ఇంతటి ప్రాధాన్యత గల నియోజకవర్గం కావడంతో వాసుపల్లి వైసీపీలో చేరిన నాటి నుంచి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. వైసీపీ పార్టీ ప్రారంభం నుంచి ఉన్నవారికి కాకుండా ఎమ్మెల్యే వాసుపల్లి వెనుక టీడీపీ నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వాదన ఉంది. దీంతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. అయితే విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని గ్రూపు రాజకీయాలపై పలుమార్లు స్పందించిన వైసీపీ అధిష్టానం నియోజకవర్గంలో బలమైన వ్యక్తి అయిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. నియోజకవర్గంలో మరో సీనియర్ నాయకులు ఏపీ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో దక్షిణ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు అధిష్టానం చెక్ పెట్టినట్లయిందని ఊపిరి పీల్చుకుంది. కథ మొదటికి వస్తుందని పార్టీ పెద్దలు అనుకోలేదు. అయితే ఆ ఎన్నికలలో వైసీపీ నుంచి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన సీతంరాజు సుధాకర్ ఓడిపోయారు. మరోవైపు అనూహ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి కోలా గురువులు కూడా క్రాస్ ఓటింగ్తో ఓడిపోయారు. దీంతో విశాఖ దక్షిణ నియోజకవర్గం కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరోసారి పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన సుధాకర్ కూడా టికెట్ ఆశించడంతో విభేదాలు మళ్లీ మొదటికి వచ్చాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిన సీతంరాజు సుధాకర్ రానున్న సాధారణ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే తన ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్. ఇదిలా ఉంటే సీతంరాజు సుధాకర్కు జగన్ కుటుంబంకు మంచి పరిచయాలున్నాయి. వైసీపీలోని ముఖ్య నాయకులు అందరితోనూ సీతంరాజు సుధాకర్ సన్నిహితంగా ఉంటారు. ఇవన్నీ వెరసి రానున్న ఎన్నికలలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా పట్టుబడితే
ఈయనకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్ కుమార్కు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారాయి. కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గంగా మారారు. ఇప్పటికే వాసుపల్లి వ్యవహార శైలి నచ్చక ఒక కార్పొరేటర్ వైసీపీని వీడి జనసేనలో చేరారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకులు వాసుపల్లి అంటే అస్సలు గిట్టడం లేదు. దీంతో రానున్న ఎన్నికలలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వాసుపల్లి పోటీ చేయడం కష్టమే అని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రానున్న ఎన్నికలలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం సీతంరాజు సుధాకర్ను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించుతుందా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లికి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి సీటు కేటాయిస్తుందా అనేది పక్కన పెడితే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై మళ్లీ పోస్టర్స్ వెలిశాయి. గత కొన్ని మాసాల క్రితం ఇదే విధంగా పోస్టర్లు వెలవడం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని దక్షిణ నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వేయడంతో తీవ్ర కలకలం రేగింది. బుక్ మై ఎమ్మెల్యే అంటూ టిట్కో ఇళ్లు, దేవాలయాలు, చైర్మన్ పోస్టులు, పార్టీ పదవులు అమ్మబడును అని అర్థమొచ్చేటట్లు పోస్టర్లు వేశారు. డీలర్స్ అవైలబుల్, 40% కమిషన్ అంటూ పోస్టర్లలో రాశారు. గతంలో కూడా ఇదే విధంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై పోస్టర్లు వేసి అందులో టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన గణేష్ కుమార్ మళ్లీ ఏ పార్టీలో చేరతారో అని అర్థమొచ్చేటట్లు ఉండడంతో ఎమ్మెల్యే వాసుపల్లి చాలా సీరియస్గా తీసుకుని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. చాలా కాలంగా వాసుపల్లి గణేష్తో విభేదిస్తున్న వైసీపీలో మరో వర్గమే ఈ పోస్టర్ల రాజకీయం చేస్తోందని, ఇది బయట వాళ్ల పని కాదని, ఇంటి దొంగలే తనను అబాసుపాలు చేస్తున్నారని సుధాకర్ పైనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిని సుధాకర్ కూడా తీవ్రంగా ఖండించారు. అటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడనని చెప్పుకొచ్చారు. ఇటీవల వాసుపల్లి కూడా ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్లో నియోజకవర్గ ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారని, కావాలనే ఒక వర్గం వారికే పథకాలు అమలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి ఇటీవల వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ప్రజా దర్బార్లో ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే తీరు వ్యతిరేకించిన వారిని పోలీసులకు చెప్పి అరెస్టులు చేయించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వ్యవహారం నేపథ్యంలో పార్టీ పెద్దలు తాడేపల్లిలో పంచాయతీలు పెట్టినా 2 వర్గాలలో మార్పు రాలేదు అంటున్నారు. అందువల్లనే ఇటీవల వైజాగ్ వచ్చిన సీఎం అంత సీరియస్గా ఇరువురికి వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇరు వర్గాలు తమది తప్పు లేదంటే తమది తప్పు లేదని చెబుతున్నా విభేదాలు మాత్రం వీడ్డం లేదు. మరి ఇన్ని విభేదాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇద్దరిలో ఒకరికి టికెట్ దక్కుతుందా, లేదా మూడో వ్యక్తికి ఎవరికైనా టికెట్ ఇస్తారా అనేది వేచి చూడాలి.